హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు జగ్గంపేట మర్రిపాక నుంచి రాజేష్ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర మీకు ప్యూర్ ముర్రా గేదెలు కేవలం ప్యూర్ ముర్రానే దొరుకుతాయి. ఎక్కువ శాతంగా 1,10,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. 1,30,000 1,40,000 వరకు మంచి మంచి గేదెలు ఉంటాయి. 12 లీటర్ల పైన పాలు చూపిస్తాము. 16 లీటర్ల వరకు 2 పూటల పాలు 3 పూటల పాలు చూసిన తర్వాతనే రైతు అనేది రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. రింగు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఎక్కువ శాతంగా చూసుకున్నట్లయితే జగ్గంపేటలో ప్యూర్ క్వాలిటీ అనేది రాజేష్ అన్ననే ఎక్కువ శాతంగా అమ్ముతారని చెప్తున్నారు. మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడన్నా గేదెలు తీసుకునే ముందు మీరు ప్రశాంతంగా పేషెన్స్గా అక్కడ ఉండి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే గేదె రేట్ అనేది మాట్లాడవచ్చని మనకు రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళైతే చెప్తున్నారు. గత చాలా సంవత్సరాలుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక గేదెలు సప్లై చేయడం జరిగింది. వీళ్ళు ఆవులు కూడా ఇవ్వడం జరిగింది, ఇస్తూనే ఉన్నారు. ఈ వారానికి వీళ్ళ ఫామ్లో ఒక 30 నుంచి 40 వరకు గేదెలు ఉంటే వీళ్ళ ఫామ్లో వెళ్ళి మీరు చూసి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు. గేదె క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,10,000 నుంచి ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్యూర్ ముర్రా, హర్యానా ముర్రానే ఉంటుంది. ఎక్కువ శాతంగా ప్యూర్ ముర్రానే ఉంటాయి. ఇంకొకటి 12 లీటర్ల నుంచి మిల్క్ ఉంటుంది. 12 నుంచి 16 లీటర్ల మధ్యలో చూపిస్తాము. జున్నుపాల మీద ఉంటే మేము యావరేజ్గా జున్నుపాలు అయిపోయిన తర్వాతనే రైతులకు చూపెట్టి మరీ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ క్వాలిటీ చూసుకున్నట్లయితే క్వాలిటీ చూడండి. నెంబర్ 1 క్వాలిటీ ఉంది. స్ట్రక్చర్ కానీ, అడ్డర్ క్వాలిటీ కానీ, లెంత్ కానీ, అన్ని గేదెలు సమానంగా ఉన్నాయి. అన్ని గేదెలు 12 లీటర్ పైన వేస్తాయి. ఈనిన గేదెలు కావాలంటే ఈనిన గేదెలు తీసుకోవచ్చు. లేదు 8-10 రోజుల డెలివరీకి రెడీగా ఉన్న గేదెలు కావాలన్నా తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ గేదెలు తీసుకుంటే మాత్రం గుడ్లమాయిది, రొమ్ములది గ్యారంటీ ఇస్తాము. రిటర్న్ గేదె తీసుకుంటామని క్లియర్గా చెప్తున్నారు. అదే ఎక్కువ మంది అయితే వాళ్ళైతే ఇస్తలేరు ప్రెగ్నెంట్ గేదెలు. ఎందుకంటే రైతుకు ఎప్పుడన్నా వీళ్ళు ప్రెగ్నెంట్ గేదెలు తీసుకోకుండా డైరెక్ట్ గేదెలు తీసుకుంటేనే, ఈనిన గేదెలు తీసుకుంటేనే అక్కడ పాలు చూపెట్టొచ్చు. వీళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు అని వాళ్ళైతే చెప్తున్నారు. స్క్రీన్ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వెళ్ళి అక్కడ మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే మాట్లాడని అని అయితే చెప్తున్నారు. ఉండడానికి రూమ్స్, ఫుడ్ ఫెసిలిటీ అంత ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటారని చెప్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అతి తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో పంపిస్తాము. అదే 8 గేదెల కన్నా పైన తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. గేదెలు క్వాలిటీని బట్టి చూడండి. అడ్డర్ క్వాలిటీ 2 గేదెలు చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నావు. ఈ విధంగా అడ్డర్ క్వాలిటీ ఉన్న గేదెలు తీసుకోండి. ఎందుకంటే గేదెలు ఎప్పుడైనా హైట్, లెంత్ మంచిగా ఉండాలి. హైట్ కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నడుస్తుంది. లెంత్ ఉండి మంచి అడ్డర్ క్వాలిటీ ఉండి హైట్ మంచిగా యావరేజ్ హైట్లో ఉండి చిన్న రింగులు ఉండి మంచి బ్యాక్ స్ట్రక్చర్, బ్యాక్ బోన్ కానీ మంచి ట్రయాంగిల్ షేప్లో ఉంటే ఆ గేదెలు అయితే పల్చటి చర్మం ఉండి తీసుకుంటే గేదెలు అయితే మిల్క్ మంచిగా ఇస్తాయి. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి. రాజేష్ డైరీ ఫామ్, జగ్గంపేట, మర్రిపాక, రాజమండ్రి దగ్గరలో ఉంటుంది జగ్గంపేట. అక్కడనే మర్రిపాకలో గ్రామంలో వీళ్ళదైతే ఫామ్ ఉంటుంది. ఈ విధంగా ఉంది. ఈ గేదె కూడా చూసుకోవచ్చు. హైట్ అండ్ స్ట్రక్చర్ చూడండి గేదెది. ఇలాంటి గేదెలు తీసుకోవాలి ఎవరైనా తీసుకుంటే. ఈనిన గేదెది ఈ విధంగా మిల్కింగ్ చూసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే 2 పూటలు మిల్కింగ్ చూపెట్టి ఏం పెడుతున్నారు ఏందనేది అంతా చూపెట్టి మరీ ఇస్తామని చెప్తున్నారు. ఏ ఫీడ్ పెడుతున్నాము, ఏం తినిపిస్తున్నాం అంతా అని అంత చూసుకుంటే రైతులాగా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా రైతులు ఏం చేస్తున్నారంటే లక్షలు పెట్టి కొని అక్కడ వెళ్ళి ఎండుగడ్డి వేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మంచి దానా, మంచి ఎండుగడ్డి తక్కువ వేసి సూపర్ నేపియర్, 4G బుల్లెట్ లేకుంటే సైలేజ్ ఇలాంటిది వాడి మంచి దానా కంటెంట్ మంచిది వేస్తే మంచి పాలు ఇస్తుంది. ఎప్పుడన్నా చూడండి వీళ్ళ దగ్గర పచ్చిగడ్డి ఏ విధంగా వేస్తున్నారు, ఎంత దానా పెడుతున్నారు అన్నీ చూసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.